గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజారాం. నమస్తే సార్. మీ గురించి చాలా విన్నాను, ఫస్ట్ టైం మీట్ చేస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్పి పెడదామని. దేనికి? మా తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఓ దారి చూపించినందుకు. లుక్ మిస్టర్ రాజారాం, నేను జాలిపడో దయదలుచో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళ టాలెంట్ చూసి వర్క్ చూసి ఇచ్చాను. రియల్లీ దే ఆర్ జెమ్స్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే, తక్కువ ఖర్చుతో ఇండియన్ రోడ్ కండిషన్స్ కి సరిపోయేలా కార్ డిజైన్ చేశారు. ఈ మిడ్ సెగ్మెంట్ లో కార్ల కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. కారణం ప్రైస్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ ఎక్కువ. అలా డిజైన్ చేశారు మీ తమ్ముళ్ళు ఈ కార్ని. సార్, ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? త్వరలోనే తీసుకురావాలనుంది. ముందుగా మోడల్ తయారు చేసి అప్రూవల్కి గవర్నమెంట్కి పంపించాలి. ఇనీషియల్ క్యాపిటల్ 5 crores అవుతుంది. నా దగ్గర 3 crores ఉంది. ఇంకో 2 crores బ్యాంక్ ద్వారా లోన్కి ట్రై చేస్తున్నాను. మీకు తెలియందే ఉంది, బ్యాంక్ లోన్ ఇస్తే పర్వాలేదు, లేకపోతే కష్టం అవుతుంది. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఆ 2 కోట్లు నేను ఇస్తాను. మా తమ్ముళ్ళని మీ పార్ట్నర్స్ గా చేసుకుని ఈ కారు బయటకు వచ్చేలా చూడండి. అంత డబ్బు మీరిస్తారా? అవును సార్, నాకున్న 40 లారీలు, ఇల్లు, లారీ ఆర్డర్ స్థలం అవన్నీ అలాగే నమ్మి ఏదో రకంగా డబ్బు తీసుకొచ్చిస్తాను. నా లైఫ్లో నాకున్నది ఒకటే కోరిక సార్, నా తమ్ముళ్ళు ఎవరూ సాధించలేని సాధించాలని, అందరూ మెచ్చుకునే లెవెల్కి ఎదగాలని. వాళ్ళ కోసం నేను ఎవరే చేస్తాను సార్. ఈ డబ్బుకు సంబంధించిన లావాదేవీలు మన ఇద్దరి మధ్య ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా తమ్ముళ్ళకి తెలియకూడదు సార్. ప్లీజ్ సిట్ డౌన్. మీరు డిజైన్ చేసిన కారు మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ లో మీరు 25% పార్ట్నర్స్. నమ్మలేకపోతున్నాం సార్. ఏం చూసి మాకు ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నారు సార్? మీ స్కిల్ అండ్ టాలెంట్ చూసి. మీరు తనఖా చేసిన ఆస్తిని జప్తు చేసి సేట్ చందులాలకు ఇప్పించవలసిందిగా కోర్టు ఆర్డర్ అయింది. సేట్జీ, రాసుల కాగితాల ప్రకారం ఇక నుంచి అన్ని మీ సొంతం. తీసుకువెళ్ళండి. అబ్బాయి, అబ్బాయి చూడరా అబ్బాయి, ఏంట్రా ఇది? ఏంటబ్బాయి ఇది? కొంప గొడు లేకుండా ఉన్నదంతా తమ్ముళ్ళు దొరకడానికి పోగొట్టుకున్నాం. బాబాయ్, ఈ నెల నా కష్టం, నా సంపాదన అంతా నా తమ్ముడు కోసం నీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం వదులుకున్నాను. నిజమేరా, కానీ అన్ని పోగొట్టుకుని నువ్వు ఇప్పుడు ఎక్కడుంటావు? ఏమైపోతావు? చేతిలో ఓ స్పానర్తో, గుండెలో ఓ లక్ష్యంతో, మనసులో ఓ పట్టుదలతో ఓ చిన్న మెకానిక్ షెడ్ లో బతుకు ఆరంభించిన వాడిని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. అబ్బాయి, బాబాయ్, మర్చిపో, పూర్తిగా మర్చిపో. జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించడమే జీవితం. ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. చూడలత, మానే నుంచి విడిపోయిన కొద్ది రోజుల్లోనే మేము ఎవరు ఊహించిన స్టేజ్కి వచ్చాం. ప్రొఫెషనల్స్ గా పైకి వచ్చిన మేము ఇక పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. మీరు ఓకే అంటే, కానీ మా అక్కకి తెలియకుండా ఇంకా అక్క అక్కని కూర్చుంటే జీవితంలో అదృష్టాన్ని మిస్ అవుతారు. అయినా అనుకున్న దానికంటే ఎక్కువ గొప్పలం అయ్యాం కదా. వీడు చెప్తున్నది నిజమేనే. ఇప్పటికైనా మీ జీవితాల గురించి ఆలోచించి ఒటేషన్కి రండి. మార్కెట్ లో మా కార్ సక్సెస్ అయినందుకు రేపు పెద్ద పార్టీ ఉంది. ఒక నిర్ణయం తీసుకొని మీరు అక్కడికి వస్తే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ హావ్ డ్రింక్స్. ఫ్రెండ్స్, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి ఉదాహరణ ఈ యంగ్ డైనమిక్ ఇంజనీర్స్. ఇవాళ ఇండియన్ రోడ్స్ మీద 1 లీటర్ డీజిల్ తో 30 కిలోమీటర్ల తిరగల భారత్ కారును తయారు చేయడం అనేది నిజంగా వీళ్ళ ప్రతిభే. ఇటువంటి ప్రతిభని గౌరవించడం మన ఆంధ్రుల సంస్కారం. సో గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. ఈ పార్టీలో మరో విశేషం ఉంది. వీళ్ళు ప్రేమించిన లతా గీతలతో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగబోతోంది. So I request the pretty girls to come on to the dance.
లెట్ us celebrate the event. Enjoy yourselves. వదిరా మన ఫ్రెండ్స్ వెళ్తాం. హలో ఏంటమ్మా ఇది? కనీసం నాతో ఒక మాట అనే చెప్పకుండా చెప్తే ఏం చేసేదానివి? ఈసారి కూడా చెడగొట్టేదానివా? నీ పెళ్ళయ్యేదాకా ఆగాలనుకున్నాం, కానీ ఇప్పట్లో నువ్వు పెళ్లి చేసుకునేలా మాకు అనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా పెళ్ళిళ్ళు చేయడం లేదు నే బాధ. నీకుందో లేదో గాని మాకుంది. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అమ్మే బతుకుంటే ఇంకా మా పెళ్లిళ్ళ గురించి ఆలోచించకుండా ఉండేదా? అంటే అంటే నేను మీ గురించి ఆలోచించలేదా? నీలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండడం మా వల్ల కాదు. ఆడపిల్లకి చిన్నతనంలో తండ్రి అండ, వయసు వచ్చాక భర్త సహచర్యం, వృద్ధాప్యంలో పిల్లల నీడ కావాలన్నారే గాని ఎక్కడా తోబుట్టుల తోడు కావాలనలేదే. నిజమేనమ్మా, ఇప్పుడు మీకు కావాల్సింది అక్క అండ కాదని అర్థమైపోయింది. కానీ మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి, చదువు సంస్కారాలు నేర్పించడానికి మాత్రం ఈ అక్క కావాల్సి వచ్చింది కదా. నువ్వెన్నైనా చెప్పక్క, ఆడది చేరాల్సిన చోటు భర్త ఒడి, పొందాల్సింది భర్త ప్రేమ. అవునే, ఆడదానికి ఎన్ని బరువు బాధ్యతలున్నా చివరికి చేరాల్సింది భర్త దగ్గరికేనని నాకు గుర్తు చేసి నా కళ్ళు తెరిపించారు. అసలు అసలు మీరెంత గొప్పవాళ్ళయ్యారని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఏంటమ్మా ఇలా వచ్చావు? రాజారాం గారు ఎక్కడ? చూస్తుంటే తెలియట్లేదమ్మా. అతనే కాదు, అతనికంటూ కూడా ఏమీ లేదు. ఏంటి మీరనేది? కొన్ని మిగుల్చుకోవాలంటే కొన్ని వదులుకోవాలమ్మా. కానీ మా రాజా ఏమీ మిగుల్చుకోకుండా అన్నీ వదులుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఆస్తి అంతస్తులు అన్నీ తమ్ముళ్ళ కోసం అన్నీ వదిలేశాడమ్మా. మనలాంటి వాళ్ళని దాన్ని త్యాగం అంటాం. మా రాజా ఏమో తమ్ముళ్ళ మీద ప్రేమ అంటాడు. అన్నగా వాళ్ళని పైకొచ్చేట్టుగా చేసి నాన్న వాళ్ళు లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారండి? సార్, మిగిలిన ట్రిప్ లో లంచ్ అయ్యేస్తాను ఓనర్ చెప్పి నువ్వు భోజనం వచ్చాయి వెళ్ళు. ఓకేనండి. ఎలా ఉన్నారు? దేనికి క్యారియర్ తీసుకొచ్చారు? ఈ రోజు మీ పుట్టినరోజా? మనసును చంపుకుని ఒక మనిషిగా పుట్టినరోజు, అక్కగా చచ్చి ఓ ఆడదానిగా పుట్టినరోజు. ఏంటండి అసలేం జరిగింది? మీ తమ్ముళ్లతో నా చెల్లెలు నిశ్చితార్థం జరిగిపోయింది. అంతే కదా, అసలు వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయాలి మనమే కదా అనుకున్నాం. దానికి సంతోషించాలి కానీ ఇలా వరి అవుతారా? భలే వరే. రండి కూర్చోండి, భోజనం చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం. క్యారియర్ విప్పకుండానే వాసన గుమగుమలాడిపోతున్నాయి. ఏం తెచ్చారేంటి? మనసులో అంత బాధ ఉండి కూడా ఎలా మామూలుగా ఉండగలుగుతున్నారు? ఎందుకు ఉండకూడదు? అసలు నాకు బాధ అంటూ ఏమీ లేదే. చూడు దేవి, నిజంగా మనం వాళ్ళని ప్రేమించే వాళ్ళమే అయితే వాళ్ళ నుంచి మనం ఏమీ కోరుకోకూడదు. వాళ్ళు ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి అని ఆశించినప్పుడే మనకి నిరాశ ఎదురవుతుంది. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరుంటుందంటారు. మన పేరు మీద ఉన్న ప్రతి మెతుకుని ముద్దగా చేసి వాళ్ళ నోటికి అందించామే. అలాంటి మనకు కనీసం ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా వాళ్ళకి? పొరపాటు దేవి, వాళ్ళని ప్రేమించే హక్కు మనకుంది, అంతేగాని మమ్మల్ని ప్రేమించండి అనే అధికారం మనకు లేదు. కావచ్చు, కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆడది చివరికి చేరాల్సిన మజిలీ భర్త ఒడేనని, పొందాల్సింది భర్త ప్రేమేనని వాళ్ళు నాకు నీతులు చెప్పారు తెలుసా? వాళ్ళు ఆ మాట్లాడుతుంటే నాకు జీవితంలో ఒంటరిదాన్ని అయిపోయింది. దేవి ఊరుకో. తుడుచుకో, సరిపోదు. ఈ సరిపోద్ది. లేకపోతే ఏమిటి? నేను ఉండగా నువ్వు ఒంటరిదాన్ని ఎలా అవుతావు? అంటే నేను నీకేం కానా? మీ చెల్లెలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, లేకపోతే నాకు ఈ ఛాన్స్ రాదుగా.